ఇదంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయినా మీ వాళ్ళంతా ఉన్నారు కదా. ఎవరు? చిలకలు, కృష్ణయ్య, ఆవులు. నా కృష్ణయ్య ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. అవును, ఎక్కడ ఎవరు వెళ్ళా ఆవు వచ్చి మాత్రం నిలబడాలి. ఎవరు వెళ్ళినా సరే ఆవు కూడా వచ్చి బాయ్ చెప్పి వెళ్ళింది అందరికి. సంజమ్మ పిల్లలు చేరిపోయారు, మాధవి స్వీటీ వాళ్ళు చేరిపోయారు, రాంబాబు కాకినాడ చేరిపోయాడు. ఇప్పుడు ఇక మనమ్మ విజయమ్మ వాళ్ళు రమ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి చేరుకున్నట్టు. అమ్మ నరసమ్మ వచ్చి ఇగో నరసమ్మ పనిలోకి పడిపోయింది. ఇంకా సరే అమ్మా పద, పైన పెట్టేసి అన్నీ వస్తున్నాను పద. ఇవన్నీ ఎక్కడ పెట్టించడం ఇదంతా పని అనమాట అండి. ఏమన్నా నేను పైకి వెళ్ళి వస్తాను ఒకసారి. ఏంటయ్యి పరుపులా అమ్మా? బయట హాల్లోనా? అవును. సరే ఒకటి పడేసాను. సరే ఒక్కొక్కటి పెట్టు. ఈ డబ్బాలు డోల్సాలు ఏ ఉన్నాయి చూడు, ఇక్కడ అన్నీ తీసేయి. ప్రేమబాబు ఇక్కడ ఉన్నాడు. పరుపులు ఇదిగోండి, పరుపులు ఇక్కడ పరుపులు. అమ్మ అత్తయ్య గారు మామయ్య గారు హ్యాపీనా, సంతోషమా? పిల్లలందరూ వచ్చి సందడి చేసి వెళ్ళారు. చూసుకున్నారా మీరు? వాళ్ళు చూసుకుంటారు. ఇదిగోండి ఒక లెగ్ మసాజర్ అయ్యి ఇక్కడ పెట్టామన్నమాట, వాడతారని. ఎవరో ఒకళ్ళు వాడుతూ ఉంటారు. బాబు పిల్లోసు అన్నీ కూడా తీయాలి. వచ్చింది. ముందు గిళ్ళు అన్నీ ఏటికయ్యి తీసుకోవాలి. దుప్పట్లకు దుప్పట్లు, కంఫర్టర్లకి కంఫర్టర్లు, పరుపులకి పరుపులు అన్నీ తీసుకుంటాను. నచ్చమ్మ పరుపులు పైన పెట్టాయి. తర్వాత పరుపులు అక్కడ కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళి రెండు వద్దులేమో. గలేపులు కూడా మళ్ళీ గలేపులన్నీ తీసేస్తాం. ఉతికించేసి షెల్ఫ్ల్లో పెట్టేస్తాను అన్నమాట అండి. అంటే ఇవాళే ఉతికించను, మూట కట్టి పక్కన ఉంచుతాను. మంగ రాదు ఇప్పుడే, ఒక వారం రోజులు వాళ్ళకి ఏదో సెలవులు, చాకలి రాదన్నమాట అండి. దాన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ ఉతికించి మళ్ళీ ఏటికై పెట్టి జాగ్రత్త చేయాలి. ప్రస్తుతానికి ఎండలో వేస్తామన్నమాట. ఏయో ఉన్నాయి క్లాతులు, బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. దుప్పట్లు చూడు, అవి చూడు, అక్కడ బాటిల్, ఎక్కడ బాటిల్, ఎక్కడ బాటిల్, ఎక్కడ నీళ్ళు తాగేవి, జగ్గులు, మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. తల ఒకటి తెచ్చుకుంటారు కదా, అందుకన్నమాట. ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలి. ఈ పండగ అన్ని రోజులు అసలు పైకి ఎక్కడమే అవ్వలేదండి.
నరసమ్మాళ్ళతో చెప్పే చిలకలకు వేయించాను బియ్యం. మొత్తం పాపం డబ్బాలు కూడా ఖాళీ చేసేసినాయి అన్ని పనులు అయినాయి కానీ అండి ఒక్క పని కాలేదు. అదేంటో తెలుసా? ఇది చూస్తే అర్థమైపోయి ఉంటుంది అండి. ఇవన్నీ ఇక సర్ది తీయించాలి. షన్నుగడి బొమ్మ చూడండి, ఈ స్పైడర్ మ్యాన్ని కొనుక్కున్నాడు. గాలిపోయింది. బాటిల్స్ ఇక ఇవన్నీ సర్ది పెట్టుకోవాలండి. అయ్యేమో హాల్లో వేసి పరుపులు తెచ్చాయి. కింద వరకు వెళ్ళకు, 10 సార్లు తిరగటం ఎందుకు? ఈ అడుగు మంచం అడుగుకి, పై మంచం పైకి అన్ని మళ్ళీ పట్ల మాత్రం వేసే ఉంచుతాం. నేను ఎప్పుడూ చెప్పేదే అండి, ఇల్లు ఉండంగానే సరికాదు, అవన్నీ చేసుకునే ఓపిక కూడా ఉండాలండి. అందుకు ఇష్టం అయితేనే పెద్ద ఇల్లు కట్టుకోండి, లేదు అంటే చక్కగా కంపాక్ట్గా కట్టుకోండి. ఎందుకంటే చాలామంది అబ్బా మీ ఇల్లు చాలా బాగుందండి, మాకు కూడా అలా కట్టుకోవాలని ఉంది, పెద్ద ఇల్లు, ఎంతమంది బంధువులు వచ్చినా కూడా చక్కగా సరిపోద్ది, ఇలా చెప్తూ ఉంటారు కదా. పెద్ద ఇల్లు అని అంటే పనులు కూడా పెద్దగానే ఉంటాయండి. ఇదే పిల్లలు చదువుకునేప్పుడు మనకు బాధ్యతలు ఉన్నప్పుడు అనుకోండి ఇవన్నీ చెయ్యలేము. ఇప్పుడు ఏంటంటే మా బాధ్యతలన్నీ తీరి మేమందరం కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఒక ఆలోచనలో ఉన్నవాళ్ళం కాబట్టి, అందరం అదే మెంటాలిటీ ఉన్నవాళ్ళం కాబట్టి మాకు ఇలా నడుస్తూ ఉన్నది అనమాట అండి. ఏది ఏమైనా అంటే కుటుంబంలో అటు అన్నయ్య గారు వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా కలిసికట్టుగా ఉండటంతో, అంటే వేరే ఇళ్ళ నుంచి వచ్చిన మేము, మా ఆడపడుచులు అంటే సొంత ఇల్లు వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు, వేరే ఇళ్ళ నుంచి వేరే వేరే సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా కలిసి ఉండటం అనేది అది కూడా ఒక మంచి విషయమేనండి. కుటుంబం అంటేనే రకరకాల మనస్తత్వాలు, రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల సాంప్రదాయాల వాళ్ళు, ఒకళ్ళ సాంప్రదాయం ఒకళ్ళ ఉండదండి. అన్నీ కలిసికట్టుగా ఉండటమే కుటుంబం అండి, అంతే. ఈ తడిగుడ్డ పెట్టేది పైనే ఉండిపోయింది, అది తీసుకెళ్ళాలి. ఇంత ఇంటికి ఇన్ని లైట్లు, ఇంత కరెంటు, ఏసీలు ఇవన్నీ కూడా అండి సోలార్ ఉండబట్టి మాకు అవుతుందండి. సోలార్ అందుకనే వేయించాము. కరెంటు బాగా ప్రొడ్యూస్ అవుతుంది, చక్కగా మన కరెంటుని మనమే వాడుకోవచ్చు అన్నమాట. ఇక పైన పని అయింది, కిందకి వెళ్ళి దిగువనంతా మళ్ళీ శుభ్రం చేయించాలి. పైనంతా చేసేసాము, కిందికి పద పద. ఇవన్నీ ఎక్కడ చూసినా మీకు ఇంకా బట్టలు ఇవే కనిపిస్తూ ఉంటాయి, టవల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద మూట, ఇవన్నీ సర్దాలి. కవర్లు వేస్తాను అక్కడ, ఎక్కడ అన్నీ సర్ది వెళితే నరసమ్మ వచ్చి మళ్ళీ శుభ్రం చేస్తుంది అన్నమాట అండి. ఇవన్నీను తినేవి ఇలాంటివి అన్నీ కూడా ఇంటి నిండా ఉంటాయి, పిల్లలు కదండి. ఈ గదిలో సూట్ కేసులు అన్నీ పెట్టుకుంటారు కదండి, అందరు సూట్ కేసులు ఈ గదిలో పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, కొత్త బట్టలు వేసుకుంటారు కదా, వాటి ట్యాగులు ఇవన్నీ అన్నమాట. మరి సంక్రాంతికి అందరు కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదండి, ట్యాగులు అవన్నీను.
ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ అంతా అయ్యిందండి. పైన అయ్యింది, తర్వాత ఈ దిగువనంతా అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు కిందకి వెళ్తాం. అన్నీ ఎత్తేసి ఇవన్నీ ఊడ్చేసి కిందకు వచ్చేకి. ఇంకో పీట కూడా లోనే ఉంది, తెస్తా. సోఫా పక్కన ఉంది. పద మళ్ళీ నేను ఒకటి తెస్తానా, ఒకటి పైనుంచి ఇగోండి కిందకు వచ్చాను. కింద సామాన్లు చూడండి. వచ్చావా? ఇదంతా ఒక కొలిక్కి రావటానికి ఒకరోజు సర్దటానికి అంతా కూడా ఒక రోజు పడుతుందండి. నెమ్మదిగా చేసుకొస్తామండి. ఓ హరీ బర్రీ బాబోయ్ బోల్డ్ పని అయిపోయింది అట్లాంటిది ఏమీ లేదండి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉండి మనం చేయించుకోవాలి పని, అంతే అండి. కొంచెం చెప్పి చేయించుకోవాలి నరసమ్మతోటి. ఈ పని చెయ్యమ్మా అని చెప్తే అన్నీ చేస్తుంది అన్నమాట. ఏమో ఫోల్డింగ్ పరుపులు, ఈ ట్రిప్ ఇక ఈ ఫోల్డింగ్ పరుపులు కొనాలండి. ఇవి బాగున్నాయి. ఈ ఫోల్డింగ్ పరుపులు అనుకోండి చక్కగా ఇలా కవర్లతోటే వచ్చేస్తుంది. మన అవసరం అయిపోయిన తర్వాత ఇది ఇలా జిప్ వేసేసుకోవాలి. ఈ పరుపులు బాగున్నాయి. ఈ ట్రిప్ అయి చేస్తాం, ఇది తెప్పిస్తాం. ఇది బాగా ఉపయోగపడుతుంది. సాఫా పరుపు కలిపి ఉంటుంది అన్నమాట. ఇలా అన్నమాట బెడ్డింగ్ ఇది. మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెచ్చావా? ఓన్లీ ఓకే. ఫస్ట్ ములక్కాళ్ళు అంటండి. మా సూరి తెచ్చిచ్చాడు. పెద్ద ములక్కాళ్ళు, న్యాచురల్వి అవి. ఇప్పుడు కోసిచ్చారు. అవునా? ఓకే. ఎవరు మా ఫ్రెండ్. అవునా? ఓకే థ్యాంక్ యూ. పిలుస్తుంది. అమ్మా పని అవ్వలేదమ్మా. నువ్వులు ఉండ. ఏమండి ఈ గిన్నెలు అవి ఇవ్వాలి కదా. ఈవినింగ్ రెస్ట్ తీసుకుని బయటకు వచ్చేసరికి చూడండి టైం ఎంత, 5:10 అయ్యిందండి. బుజ్జి బుడంకాయలు చూడండి. వచ్చి అదే ఆ బుడ్డది కూడా వచ్చేసింది. అదిగో ఎంత బుడ్డిదో అన్నీను. సాకేత్, సౌమిత్, షన్ను బాబు వెళ్ళిపోయారని ఈ బుడంకాయలు వచ్చినాయి చూసారా. పొద్దున్నేమో పెద్ద అన్నీ వచ్చినాయా. ఇప్పుడు చూడండి. ఉండండి అమ్మ, మీకు తాయిలాలు తెస్తాను. అక్కడ సందడి చేస్తాను. వీటికి టైంతో పని లేదండి, ఎనీ టైము ఈ చిలకలు అలా వస్తూనే ఉంటాయి. పండగ వస్తుంది నన్ను 15 రోజుల ముందు నుంచే హడావిడిగా అన్ని పనులు చేసుకోవటం, అందరూ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా గడపటం, ఉన్నంతలో అందరినీ కూడా ప్రేమగా బాగా చూసి పంపించటం. అసలు రోజులు ఎలా గడిచినాయో కూడా తెలియలేదండి. వచ్చిన వారందరికీ సౌకర్యాలన్నీ బాగానే చూశాను. అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా సర్దుకుని జాగ్రత్త చేసుకోవటం, ఇదంతా కూడా ఒక 2-3 రోజులు పని ఉంటుందండి. ఒకేసారి అందరూ వెళ్ళేసరికి ఇల్లంతా బోసిపోయినట్లున్నా కానీ
ఎప్పుడూ నా నేస్తాలు ఉంటాయి కదండి. గోవులు, దూడలు, చిలకలు అన్నిటికి మించి నా కన్నయ్య, నా దేవుని గది, పూజలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ లైన్‌లో పడటానికి ఒక 2, 3 రోజులు టైం పడుతుందండి. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా గడిపారు అని అనుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.